ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అసలు ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేయాలి మనము? ఇలా ఒక స్టూడెంట్ మెసేజ్ పంపించారు, గ్రూప్ 1 మెయిన్స్లో అసలు ఎలా డివైడ్ చేసుకోవాలి, అంతా క్లమ్జీగా ఉంది అని. నిజమే, ఈ మెయిన్స్ ఎకానమీ సిలబస్లో చాలా చోట్ల రిపిటేషన్ ఉంది. ఫస్ట్ చాప్టర్ అసలు ఎలా చదవాలో అర్థం కాదు. కొన్ని టాపిక్స్ అయితే ఏపీలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, వాటిని కంబైన్డ్ ఎలా చదువుకోవాలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకసారి సిలబస్ చూడండి. ఇక్కడ ఫస్ట్ చాప్టర్లోనే మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని ఉంది. ఆ తర్వాత చాప్టర్స్లో ఒక చాప్టర్ లెట్సే రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని ఉంటే, రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అండ్ కొన్ని టాపిక్స్ ఇక్కడున్నవి మళ్ళీ ఇక్కడ వస్తాయన్నమాట. అలా ఫస్ట్ చాప్టర్లో కొన్ని అసలు ఇక్కడెక్కడో ఫినాన్షియల్ రీసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది మళ్ళీ ఇక్కడెక్కడో మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇండియా అండ్ ఏపీలో. సో అలాంటప్పుడు దాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని డౌట్ అందరికీ వస్తుంది. అందుకోసం మనం ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుందాం. ఆ ఫ్రేమ్వర్క్ ఇలా ఉంచుకోవచ్చు. మనం ఫస్ట్ చాప్టర్ ఉందా, దాన్ని ఎప్పుడు ఫస్ట్ చదవకూడదు. ఎందుకంటే ఓవరాల్గా ఉన్న సిలబస్ మొత్తాన్ని ఛాలెంజెస్ రూపంలో పెట్టారు. అండ్ ఈ ఫస్ట్ చాప్టర్ మనకి ఎస్సే టాపిక్స్ కూడా రావచ్చు దీని నుంచి. కాబట్టి దీన్ని మిగిలిన సిలబస్ అంతా చదివాక చదువుకుందాం. అందుకే నేను లాస్ట్లో పెట్టాను. మరి ఇండియా అండ్ ఏపీ కలిపి చదువుకుంటే ఒకే చాప్టరు, అంటే ఒకటే సబ్జెక్ట్లో లెట్సే రిసోర్స్ మొబిలైజేషన్ అనే చాప్టర్ తీసుకుంటే టాపిక్ కంబైన్డ్గా చదువుకుందాం. టాపిక్ కంబైన్డ్గా చదువుకుంటే ఏమవుతుందంటే కాన్సెప్ట్ ఒకటే, ఓన్లీ నంబర్స్ మారుతాయి. అవునా? ఇండియాకి సంబంధించింది అయితే ఇందులో చదువుతాం, ఏపీకి సంబంధించి అయితే ఇందులో చదువుతాం. అందుకని ఏం చేద్దామంటే మొత్తం లిస్ట్ చేయండి. చాప్టర్ 2లో లెట్సే ఒక 12 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 12 ఒక లిస్ట్ రాస్తాం. దాని పక్కనే ప్యారలల్గా చాప్టర్ 3లో ఉన్నవి ప్యారలల్గా రాసుకుంటాం. ఇది మ్యాచ్, ఒక మ్యాప్ లాగా చేసుకోవచ్చు. అలాగ మ్యాప్ చేసుకొని చదివితే టైం సేవ్ అవుతుంది, క్లారిటీ పెరుగుతుంది. ఓహో, ఓవరాల్గా ఇండియాలో ఇలా ఉంటే ఏపీలో సిచ్యువేషన్ ఇలా ఉంది అనేది. అన్ని చాప్టర్స్ అంతే. చాప్టర్ 4, చాప్టర్ 5 ఇవి 2 కాంప్లిమెంటరీ చాప్టర్స్ అన్నమాట, అటు ఇండియాలో ఇటు ఏపీలో. చాప్టర్ 6 ఇంక్లూజివ్ గ్రోత్ అని ఉంది. అది ఒకటే చాప్టర్ లాగా ఇచ్చారు, కానీ అందులో ఇండియా అండ్ ఏపీ రెండిటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ని సపరేట్ చేసుకుందాం. చాప్టర్ 7, చాప్టర్ 8 ఇవి 2 కాంప్లిమెంటరీ చాప్టర్స్, అంటే ఇండియాలో చదువుతాం, ఏపీకి చదువుతాం. చాప్టర్ 9, 10 కాంప్లిమెంటరీ, చాప్టర్ 11, 12 ఇలా చదువుతాం. మనం ఏం చేసామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని ఇయర్ వైజ్గా 2008 నుంచి 2025 వరకు చేసున్నాం. సపరేట్గా ఒక్కొక్క హెడ్డింగ్, లెట్సే ఈ గవర్నమెంట్ బడ్జెటింగ్ అనుకోండి, అందులో డెఫిసిట్స్ అనేది ఒక టాపిక్ కదా, దానికి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి 2008 నుంచి 25 ఇలా సెగ్రిగేట్ చేస్తున్నాం. చాలాసార్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో వీటిలో పోస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చూడకపోతే కమెంట్స్లో అడగండి, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. రైట్. సో అలా సెగ్రిగేట్ చేసుకున్నాక ఇవన్నీ మనం చదివామనుకోండి, ఫైనల్ చాప్టర్ మనకి ఈజీ అవుతుంది. అప్పుడు ఫైనల్ చాప్టర్లో చదువుకుంటూ మరి ఈ చాప్టర్స్ అన్నిటికీ మనము ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. నంబర్స్, స్కీమ్స్ ఎస్పెషలీ చదువుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే చాలా వరకు ఏపీ సిలబస్కి మనకి ప్రైమరీ రిసోర్స్గా ఏపీ ఎకనామిక్ సర్వే ఉంటుందన్నమాట. కరెంట్ ఇష్యూ అనేది తప్పకుండా వాల్యూ అడిషన్కి మనకి యూజ్ అవుతుంది. సో అందుకని కరెంట్ అఫైర్స్ చదువుతాం. స్టాండర్డ్ బుక్ ఏదైనా ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎకానమీ సిలబస్ని ప్రిపేర్ అవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ప్రిపేర్ అవ్వాలి. మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఇండియా అండ్ ఏపీ మీరు గమనించి చూస్తే లాస్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీ మీద ఎక్కువ ఫోకస్ పెరిగింది. సో ఏపీ సిలబస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ వెళ్ళండి.
ప్రతి చోట లాజికల్గా ఆలోచించండి. ఈ చాప్టర్ నుంచి ఇలా వస్తే నేను ఎలా రాయాలి? సూపర్ఫిషియల్గా రాస్తే ఫ్యాక్ట్స్ నంబర్స్ లేకుండా స్కోర్ రాదు. అలాగని అసలు అనాలిసిస్ లేకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ నంబర్స్ రాస్తే అక్కడ కూడా స్కోర్ రాదు. రెండిటికి బ్యాలెన్స్ ఎలా చేయాలో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు నీట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఇప్పుడు ఒక స్టూడెంట్ అడిగారు, తనకు ఒక్కళ్ళకే చెప్తే మిగిలిన వాళ్ళకి సేమ్ డౌట్ ఉండొచ్చేమో అని మనం ఈ వీడియో చేస్తున్నాం. సో మీకు కూడా వేరే సబ్జెక్ట్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ ఉన్న డౌట్స్ ఉంటే చెప్పండి, కమెంట్స్లో అడగండి లేదా మెయిల్ చేయండి. దానికి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలో మళ్ళీ ఒక వీడియో కానీ, చిన్న డౌట్స్ లేదా వాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్ డౌట్స్ అయితే వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్.